వ్యక్తం చేస్తున్నారు. అసలు విజయసాయి రెడ్డి ఎందుకు రాజీనామా చేస్తారంటే పెద్ద ప్రశ్నార్థకం. ఎందుకంటే అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. సో ఆయన కేసుల్లో ఉన్నటువంటి పరిస్థితి, జగన్ A1గా ఉంటే A2గా ఉన్నారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అనేది మన ప్రధానంగా ఉన్నటువంటి ప్రశ్నలు. సో ముందు మనం ఒకసారి టీడీపీ దగ్గరికి వెళ్దాం. టీడీపీ నుంచి మనకి వరలక్ష్మి గారు ఉన్నారు. వరలక్ష్మి గారు నమస్తే. ఎస్, అంటే చాలా కీలకంగా గతంలో చాలా ట్వీట్లు చేశారు ఆయన. టీడీపీ ఇటువైపు చంద్రబాబు వైపు నుంచి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ నుంచి కానీ చాలా విమర్శలు ఎదుర్కొంటూనే ఆయన విమర్శలు సంధించారు. చాలా చిక్కుల్లో పడ్డారు. అలాంటి ఒక నేత నేను అబద్ధాలు చెప్పను, భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను అంటూ చాలా వ్యాఖ్యలు చేస్తారు, వినే ఉంటారు. సో ఎందుకు ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగడం, ఏ పార్టీలో చేరని చెప్పడం ఏ విధంగా చూడొచ్చు అంటే వ్యూహంగా చూడాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కారణంగానే బయటకు వచ్చారని చూడాలా? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీ ద్వారా వీక్షించే వీక్షకులందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇది ఎలా ఉందంటే సార్, అందరు వెజిటేరియన్సే కానీ పుట్టి మీద ఉన్న రొయ్యలు మాయమైపోయినాయి అన్నట్టు చెప్తున్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు. ఇది యాక్చువల్ గా ఏదో మనస్తాపం చెందో లేకపోతే ఇంకేదో జరిగో ఆయన రిజైన్ చేశారని నేను అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు అవిభక్త కమలండి. అంటే మా మెడికల్ టర్మ్ అంటారు, ఎవరు విడతీయలేరు అనమాట. ఆత్మ ఒకటే ఉంటుంది, శరీరాలు మాత్రం అతుక్కుపోయి ఉంటాయి, వాళ్ళని ఎవరు విడతీయలేరు. ఒకరిని విడతీస్తే ఇంకొకరికి ప్రాణహాని ఉంటుంది అన్నట్లు అంత చాలా చాలా కాంపాక్ట్ బంధం అండి వాళ్ళిద్దరిది. అందుకని ఈ రోజు ఏదో మీడియా ముందుకు వచ్చేసి నేను రిజైన్ చేసేస్తున్నాను, నేను చాలా సత్యశీలుని, నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, అమిత్ షా గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, విజయమ్మ గారి దగ్గర నుంచి, భారతి గారి దగ్గర అందరు మంచి వాళ్ళేను అంటే నేను ఇక్కడ ఒకటి అనుకున్నాను సార్. మీరు పెట్టిన ట్వీట్లు, మీరు మాట్లాడిన విధానాలు ప్రతి ఒక్కళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కాదు, తెలుగు వాళ్ళు ఎవ్వరు కూడా ఒక్కళ్ళు కూడా మర్చిపోలేదు. మీరు ఏ విధంగా ప్రజలందరినీ రెచ్చగొట్టి, ఇంతకు ముందు ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ప్రజల్ని ఎంత దారుణంగా రెచ్చగొట్టి ఎన్నెన్ని కార్యక్రమాలకి మీరు శ్రీకారం చుట్టుంటారో ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు ఏదో ఒక్కరోజు అయిపోయిందని కాదండి. అంటే రాజకీయాలకు మాత్రమే మేము శత్రువులమే, మిగతా మంచి వాళ్ళమే అంటే మీరు కార్యకర్తలకి ఏమి అంటే చెప్పదలుచుకున్నారో, ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారో, ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళగా నాకు అర్థం కావట్లేదు సార్. విజయసాయి రెడ్డి గారు ఈరోజు సడన్ గా నేను సాయిబాబా అవతారం ఎత్తేసాను, నేను సడన్ గా సత్యశీలుడు అయిపోయినాను, వ్యవసాయం చేస్తాను అంటే కాదండి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో, వైఎస్ఆర్సీపీ పార్టీ కనుసన్నల్లో జరిగే ఒక రాజకీయ క్రీడకి తెర తీసిందని నేను అనుకుంటున్నాను. లేదా అట్ ద సేమ్ టైం మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద నమ్మకం లేక ఇంతమంది నాయకులు పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారని కూడా మనం అనుకోవచ్చు. మా నాయకుడు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు, నాయకుడు మంచి వాళ్ళైతే, నాయకుడి మీద మనకు భరోసా ఉంటే పార్టీలో ఉంటాము, లేదనుకోండి పార్టీ వదిలేసి వెళ్ళిపోతాము. అది వాళ్ళ అంతర్గత విషయం. కాబట్టి ఇక్కడ నేను ఒకటే చెప్తున్నానండి, సాయిరెడ్డి గారు చేసిన ఎన్ని ట్వీట్స్, మీరు ప్రతి ఒక్క ట్వీట్ చేస్తుంటారు, ప్రతి ఒక్కరిని ఏ విధంగా తన ట్వీట్స్ ద్వారా అనుకోండి, వీటన్నిటి గురించి కూడా మనమేమి ఆయన మంచి వాళ్ళని మనమేమి ఆయనకి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆయన సర్టిఫికేట్ మీడియా ముందు చెప్తున్నారు. మీడియా ముందు వరలక్ష్మి గారు ఆయన మీడియా ముందు ఇంతవరకు అబద్ధాలు ఆడలేదు, అబద్ధాలు ఆడాల్సిన అవసరం కూడా తనకు లేదని చెప్తున్నారు సార్. ఇక్కడ ఒక విషయం చెప్తానండి, ఇదే అనుకుంటా కదా డాక్టర్ వైఎస్ వివేకానంద రెడ్డి గారికి డెత్ ఇష్యూని మీడియా ముఖంగా అనౌన్స్ చేసింది ఆ రోజు. ఇది గుండెపోటు వలన వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయారని. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరం తెలుసు. అంటే ఈ ఒక్క ముచ్చతనకు చాలు ఆయన అబద్ధాలు ఆడతారా, అబద్ధాలు ఆడరా అనే విషయము. అంటే ఒకటి సాధారణంగా ఎవరు అబద్ధం ఆడకుండా ఉంటారు అని నేను అనుకోవట్లేదు. ఎవరైనా సరే అవసరాన్ని బట్టి ఆడుతూ ఉంటాం. రాజకీయాల్లో అబద్ధాలు ఆడడం అనేది పెద్ద తప్పుగా కూడా పరిగణించాలి, అందరూ ఆడుతున్నటువంటిదే. కానీ ఆయన ఆడనని చెప్పడం అనేది కొంచెం ప్రశ్నార్థకరంగా అనిపించింది, ఆశ్చర్యంగా అనిపించింది. సార్ ఎవరికి వాళ్ళు ఐఎస్ఐ సర్టిఫికేట్ ఇచ్చుకుంటే సరిపోదు కదా. ఆ మనిషి క్రెడిబిలిటీ ఏంటి, ఆ మనిషి వ్యక్తిత్వం ఏంటి అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు.
దేశ ప్రజలకు కూడా తెలుసు. అందుకని ఎట్లుందంటే ఎవరైనా